హలో వ్యూవర్స్. అయిపోయింది ప్రస్తుతానికి ఎపిసోడ్ చూడడం జరిగింది. పాపం బిగ్ బాస్ కష్టం చూస్తుంటే చాలా జాలేస్తుంది. పడిపోతున్న టీఆర్పీని లేపడం కోసం ఎన్ని జాకీలు వేయాలో అన్ని జాకీలు వేస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే కాస్త ఓవర్ డోస్ అనేది ఎక్కువ అవుతోంది అనేది బిగ్ బాస్ గమనిస్తున్నాడా లేదా? క్రమక్రమంగా 18+కి పరిమితం అయ్యేలాగా అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చేలాగా షో నడుస్తోంది, షో అలాగే ముందుకెళ్తోంది అన్న విషయం బిగ్ బాస్ గమనిస్తున్నాడా లేదా? కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ చూసేలాగైతే షో లేదు ఈ రోజు వరకు కూడా. కేవలం ఏదో 1-2 ఎపిసోడ్స్ చెప్పుకోవచ్చు తప్పితే మిగతావన్నీ చెప్పుకోవడానికి కూడా లేదు అనేది కాస్త బిగ్ బాస్ అర్థం చేసుకుంటాడని ఆశిద్దాం. అది ఒకటి. అట్ ద సేమ్ టైం ఈ యాంగిల్ అనేది అసలు ఏం కనిపించట్లేదు, దాంట్లో ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఇంకా మాట్లాడితే మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. దానికి డిస్కస్ చేసుకుందాం ముందుకు వచ్చిన తర్వాత. అసలు బిగ్ బాస్ ఏ విధంగా షో రన్ చేద్దాం అనుకుంటున్నాడు, ఏం చూపిద్దాం అనుకుంటున్నాడు? ఇది స్క్రిప్టెడ్ షో అని మళ్ళీ అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ చూపించిన షో టైమింగ్స్ ఒకసారి చూస్తే నిన్న రాత్రి 10 o'clock జరిగింది, వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నది చూపించాడు. లేడీస్ గ్యాంగ్ అయిన తర్వాత పొద్దున్న 8 గంటలకి సాంగ్తో స్టార్ట్ చేశాడు. 9:30కి కూర్చోపెట్టి డిస్కషన్ పెట్టాడు. 11కి ఇంకొకళ్ళతో డిస్కషన్, అంటే మోనాల్, అభిజిత్, అఖిల్, వీళ్ళ ముగ్గురికి వరుసగా 9:30, 11 AM. 1:45కి వచ్చేసరికి అభిజిత్, లాస్య, సుజాత కూర్చుని మాట్లాడుకోవడం చూపించాడు. అయిపోయింది. 3:15కి ఇంకొకటి చూపించాడు. అంటే గంటన్నరకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి ఒక 3 minutes 5 minutes చూపించేస్తే అది ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటున్నాడా, లేదు అది చూపిస్తేనే చూస్తారు అని చెప్పి ఆలోచన తెలియదు. కానీ మొత్తం షో అంతటిని కూడా చాలా కొలాప్స్ చేస్తుంది ఆ పాయింట్ అనేది. అలాగే కుమార్ సాయి ఇంకా సెట్ అవ్వలేదని అనిపిస్తోంది అందరితోటి. ఎందుకంటే ఇంకా కొంచెం లోన్లీ ఫీల్ అవుతున్నాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఓకే, ఈ ఎలిమినేషన్ రౌండ్ తర్వాత ఎవరు ఉంటారు అనేది అందులో చూడాలి. ఇంకా మింగిల్ అవ్వడానికి, తన ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి రావడానికి చాలా టైం పట్టేట్టుగానే ఉంది. అలాగే అసలు ఓవరాల్గా ఈ తర్వాత షో చూసుకుంటే, అంటే నైట్ అరౌండ్ 8 ముందు అనౌన్స్ చేశాడు ఒక్కొక్కళ్ళు 2 గ్రూప్స్ కింద విడిపోయి టాలెంట్ చూపించాలి, డ్యాన్స్ చేయాలి అని. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే బిగ్ బాస్ అనేదే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి క్యాప్షన్ పెడతాడు. క్యాప్షన్ పెట్టి అసలు ఇంకా ఎలాగా దాన్ని చూడాలి అంటే, ఇప్పుడు డాన్సులు చూడడానికైతే ఈటీవీలో డి షో వస్తుంది, కామెడీ చూడాలంటే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఉంది, పటాస్ ఉంది. అట్ ద సేమ్ టైం జీ తెలుగులో మనకి అదిరింది షో కూడా ఉంది, కామెడీ స్కిట్స్ అయినా చూడాలంటే అక్కడికి ఓకే. తర్వాత ఓవరాల్గా ఈ షోస్ అన్నీ ఉన్నప్పుడు అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది అనేది, అంటే ఇది ఖచ్చితంగా కంపారిజన్ అనేది ఉంటుంది. లాస్ట్ 3 seasons చూసిన వాళ్ళకి ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తే కంపారిజన్ అనేది ఉంటుంది. ఫిజికల్ టాస్క్స్ లేవు, మెంటల్ గేమ్ అనేది కనిపించట్లేదు, ఏదో నార్మల్గా పెట్టామా పంపించామా ఇంతే ఉంది తప్పితే ఏం లేదు. ఇంకా మాట్లాడాలంటే పచ్చిగా చెప్పడానికి బిగ్ బాస్ ఇచ్చేటంటే రెమ్యునరేషన్ బొక్క. ఎస్, ఎందుకు ఇంత సర్కాసిక్గా మాట్లాడుతున్నారు ఇవాళ అంటే నిజంగా అలాగే ఉంది. టీవీ పెట్టుకొని కలగపొలగంలాగా మొత్తం అన్ని ఛానల్స్ ఒక్క దాంట్లోనే చూసినట్టుగా ఉంది. ఆ ఒక్కదాని గురించి పోనీ పాజిటివ్ బజ్ ఇద్దామా అంటే బుర్రకెక్కట్లే. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసేది ఎలా ఉంది అంటే, ఏది చూసినా కూడా ఓకే అందులో వస్తుంది కదా, ఇందులో వస్తుంది కదా, ఇక్కడెందుకు అన్నదే వస్తుంది. అక్కడ న్యూ రియాలిటీగా ఏం జరగట్లేదు, కొత్తదనం అనేది ఏం కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పుకున్నట్టుగా కుటుంబ సభ్యులందరూ కూర్చొని చూసేలా కూడా ప్రోగ్రామ్ అనేది లేదు అంటున్నారు. ఏదో పెద్ద ఆవిడ గంగవ్వ ఉంది కాబట్టి ఆవిడ గురించి కూడా చెప్పుకోవాలి. ఏంటంటే ఫస్ట్లో అనుకున్నాను దాదాపు ఒక 10 weeks వరకు గంగవ్వ సర్వైవ్ అవ్వచ్చు, ఫ్యాన్ బేస్ కానీ, నాగార్జున గారు చెప్పిన దాని ప్రకారం కానీ, అలాగే కుటుంబ సభ్యులు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ పరంగా కానీ కావచ్చు, పెద్దతనంగా ఆవిడకున్న వాల్యూకి ఏదో నామకే వస్తే తీసుకొచ్చి పంపించేసామా అన్న విధంగా కాకుండా. కానీ ఆవిడ ఉన్న తీరు చూస్తుంటే మ్యాక్సిమం ఇంకొక 2 weeks కూడా ఆవిడ సర్వైవ్ అవ్వకపోవచ్చు. ఆవిడంతటా ఆవిడే నేనే వెళ్ళిపోతాను అనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అనిపిస్తోంది. అలాగే మెయిన్ గాసిపింగ్, ఈ గాసిపింగ్కి అసలు ఛాన్స్ లేకుండా ఉంది. అయితే మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఈ మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే,
కట్టప్ప గురించి మనకు ఫస్ట్లో వచ్చినట్టుగా ఇప్పుడు రియల్ కట్టప్ప కింద వస్తుందంటే అక్కడ చెప్పడం దానికి ఈ గాసిపింగ్కి వీళ్ళందరూ ఎందుకు ట్రై చేస్తున్నారు, ఓపెన్గా ఉంటున్నారు ప్రతి ఒక్కళ్ళతోటి, ఎందుకు ఈ రకంగా డిస్కషన్స్ వస్తున్నాయి. అలాగే అఖిల్ క్యారెక్టరైజేషన్ అనేది ఇప్పటికీ అంతుపట్టకుండా ఉంది. తనేమో మాట్లాడేటప్పుడు ఒకలా ఉంటాడు, అట్ ద సేమ్ టైం పక్కన కూర్చుని ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు. ఆ వేరియేషన్ ఏంటి అనేది అక్కడ అర్థం కావట్లేదు. అది ఒకటైతే నెక్స్ట్ పాయింట్కి వచ్చేసి మోనల్కి అసలు ఇక్కడ ఓవర్ థింకింగ్కి కింగ్ నోయల్ అయితే క్వీన్ మోనల్ అనుకోలేము. కెమెరాస్ కేసు చూడడం, అక్కడ అది క్యాప్చర్ అవుతుందేమో, ఇది ఆడిమెంట్ అవుతుంది అంటే ఆడియన్స్కి తెలుస్తుంది వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారో అన్న ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంది. అంటే ఎక్కడో ఒక మూల చేసేది రైటా రాంగా అనే డిస్కషన్ మైండ్లో నడుస్తుంది అనేది అక్కడ ఉంది. అలాగే అసలు ఈ ట్రయాంగిల్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి, ఎవ్వరికి ఏది ఉండదు. కానీ ఏదో చూపించాలి కాబట్టి అక్కడక్కడ బ్రేక్స్ ఇచ్చి చూపిస్తున్నాడు కాబట్టి మనకు అనిపిస్తుంది తప్పితే ఆలోచించేదానికి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పర్సెప్షన్ ఈజ్ ఎవ్రీథింగ్. మనం ఏం ఆలోచిస్తామో అక్కడ అదే ఉంటుంది అన్న విధంగా చూడాలి. సో అలాగే అక్కడ పేమెంట్ ఇచ్చేది ఇచ్చేయడానికి వెళ్ళి లింకులు పెట్టుకోమని కాదు, ఇంకోటి కాదు, పర్ఫార్మెన్స్ చేయమని. ఆ పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది షో చూస్తే తెలుస్తుంది. అక్కడికి అదైపోయింది. అండ్ ఈ డిస్కషన్స్ గురించి హౌస్ మెంబర్స్ క్రియేట్ చేస్తున్నారా, లేదు వీళ్ళ ముగ్గురు వెళ్ళి వాళ్ళతోటి క్రియేట్ చేస్తున్నారా, అసలు ఏం నడుస్తుంది, ఇది ఓవర్గా చూపించట్లే. ఎవరు కూడా ఈ రోజు దాకా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, అంటే రోజుకు ఒకళ్ళని మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తూ ఆడియన్స్ మైండ్లోకి పంపే ఇది చేస్తున్నాడు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సంగతి అంటే లాస్య కానీ, నోయల్ కానీ, అమరాజశేఖర్ కానీ ఆల్రెడీ ఫెమిలియర్. ఇంకా మిగతా వాళ్ళలో కరాటే కళ్యాణి గారి గురించి కూడా మనకి తెలుసు. అటు మూవీస్ పరంగా కావచ్చు, ఇటు సోషల్ సర్వీసెస్ పరంగా, డిబేట్ల పరంగా, ఇటీవల జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ అంటే ఒక 1 year బ్యాక్ వాటి పరంగా ఆవిడ కొంచెం లైమ్ లైట్లో గట్టిగా వచ్చారు. దాంతో ఆవిడ కూడా ఫెమిలియర్. గంగవ్వ యూట్యూబర్, చాలామంది టీవీ చూసే వాళ్ళకైతే తెలియదు ఖచ్చితంగా. ఆ రకంగా మిగతా వాళ్ళందరూ అడపాదడప ఏదో పాసింగ్ క్లౌడ్స్ లాగా ఉన్నారు తప్పితే పెద్దంత ఏం లేదు. సోషల్ మీడియా కంటెస్టెంట్స్ అంతే. ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామండి, దాదాపుగా సాయంత్రం 3:15 దగ్గర నుంచి నైట్ 8:45 దాకా వచ్చాం. ఈ ఫ్లిప్ పర్సనాలిటీ అనడాలు ఇవన్నీ నడిచాయి. అట్లాగే నామినేషన్స్ గురించి మాట్లాడాలి, ఇవన్నీ వచ్చాయి. సో అక్కడ మళ్ళీ ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, గంగవ్వ 2 weeks కూడా సర్వైవ్ కాకపోవచ్చు అని. సో మోనాల్ క్యారెక్టర్ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కలా తయారవుతుంది. వాటర్ ఫౌంటైన్ దగ్గర నుంచి ఇప్పుడు కొరియర్ ఉమెన్ కింద మారిపోతుంది. అంటే ఫ్లిప్ పర్సనాలిటీ అని తనే అంటూ తనలో ఉన్నటువంటి దాని గురించి తను చెప్పుకుంటుంది. అండ్ ఓవరాల్గా ఇందాక చెప్పుకున్నట్టుగా తర్వాత అంతా ఈ పర్ఫార్మెన్సెస్ వీటితోటే సరిపోయింది. గంగవ్వ పాట అయితే ఎవరికి అర్థం కాలేదు అక్కడ వాళ్ళకి, కనీసం దానికి సంబంధించి ప్రాపర్ టైం ఇవ్వలేదేమో అనిపిస్తుంది. సో ఆ విధంగా తన టాలెంట్ని బయట పెట్టడానికి గంగవ్వకి సంబంధించి ఇంకా ఎక్కువ రాలేదేమో అనిపిస్తూ ఉంది. అండ్ సో ఓవరాల్గా ఇంకా తర్వాత ఇందాక మనం పాయింట్ డిస్కస్ చేసుకున్నట్టు ఈ డ్యాన్స్లు ఇవి చూడడానికి, అడ్వర్టైజ్మెంట్స్ ఇవి చూడడానికి ఇదేమీ కలగాపులగమైనటువంటి అన్ని టీవీల షోని రీమిక్స్ చేసి బిగ్ బాస్ అని పేరు పెట్టుకున్నట్టుగా ఉంది తప్పితే కొత్తదనం అయితే ఏం కనిపించట్లేదు. అండ్ ఫస్ట్లో అనుకున్నట్టుగానే ఈ ఎంటర్టైన్మెంట్ కరువు అయింది, టీఆర్పీ పడిపోతుంది, షో రేటింగ్ పడిపోతుంది, ఏదో పైకి చెప్పుకుంటున్నారు డాంబికాలు, అంతే 5 కోట్ల ఓట్లు పడ్డాయి, ఇంకొన్ని పడ్డాయి, చాలా ఎక్కువ మంది చూస్తున్నారు అనుకుంటూ. ఇంకా మాలాంటి రివ్యూ చెప్పేవాళ్ళు అయితే సో కొంతమంది ఓవర్ హైప్ ఇస్తున్నారు అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఓకే, దట్ ఈస్ ఫైన్, ఎవరి ఉద్దేశం వాళ్ళది. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుందని నేను అనుకుంటా, బట్ నేను చెప్పేది మీరు అర్థం చేసుకునే తీరు వేరే ఉంటుంది కాబట్టి. సరే, ఓవరాల్గా మొత్తానికి పర్ఫార్మెన్స్ పరంగా దాని గురించి కూడా చెప్పుకోవాలి అంటే హారిక అండ్ మెహబూబ్ బాగా కష్టపడ్డారు. అండ్ అమరాజశేఖర్ ట్రైనింగ్ అనేది అక్కడ బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి ఈ రోజుకి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 18+ మారిపోతుంది షో అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇందాక అనుకున్నట్టుగా రేపటి ఎంట్రీకి సస్పెన్స్ ఇద్దాం అనుకుంటూనే పెద్ద ఇవ్వలేకపోయాడు. జోకర్ అంటూనే రివీల్ చేసేసాడు. ఎందుకంటే ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి ఎవరెవరు వస్తారు అన్నటువంటి విషయం మనకి తేలిపోయింది. ఈ తేలిపోవడంలో ఫస్ట్ కంటెస్టెంట్, సెకండ్, థర్డ్ కంటెస్టెంట్స్ కింద ముగ్గురు అనుకున్నాం. ముక్కు అవినాష్, అలాగే కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ అని. ఇంకా స్వాతి దీక్షిత్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. రేపటి ఎపిసోడ్ అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే 8 o'clock కల్లా ముక్కు అవినాష్ ఎంట్రీ అనేది షోలో ఉండొచ్చు. అంటే టైమింగ్ చెప్పడం బట్టి
అది ఉంది అనేది మనకి తెలుస్తోంది. సో అది రేపు ఉంటుంది. సో ఇంకా ఈ రకంగా ఎన్ని జాకీలు వేసుకుంటూ వెళ్తాడు బిగ్ బాస్ అనేది తెలియదు. ఎప్పటికీ షో సెట్ అవుతుంది, కాస్త ఎస్టాబ్లిష్ అవుతుంది పబ్లిక్ మైండ్లో అనేది తెలియట్లేదు. అండ్ వన్స్ అగైన్, వన్స్ ఫర్ ఆల్, బిగ్ బాస్ కాస్త కేర్ తీసుకోండి. ఇది సీజన్ 1లా అయితే లేదు, ఖచ్చితంగా చాలా డిఫరెంట్ ఉంది. ఈవెన్ 2-3 సీజన్స్లో కూడా కాస్త అంటే కాస్త అయినా కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర అయ్యి ఉండొచ్చు. బట్ 4th సీజన్కి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా దగ్గర అయ్యేటువంటి అవకాశం లేదు. ఇంకా మాట్లాడితే దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త కేర్ తీసుకుంటే షోని మళ్ళీ నిలబెట్టుకునే ఛాన్స్ ఉంటుంది.